త్రాసుకి దండం పెట్టుకుని కూర్చోనైనా. బాబు, తులాభారం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో త్రాసు నుంచి లేవకూడదు. అలా లేస్తే తులాభారం విఘ్నం అవుతుంది, కోరుకున్న కోరిక విచ్ఛిన్నం అవుతుంది. బెల్లాన్ని కొంత మనం కొట్టేసి దాచిపెట్టామనుకో, అప్పుడు కార్తీక్ని తులాభారం తీయడానికి బెల్లం సరిపోదు. అమ్మా, ఆ జగన్నాథుడు వెండి ప్రతిమ ఇవ్వండి. అయ్యో, కారులో ఉంది పూజారి గారు, మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను. పర్వాలేదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. బోన్లో కొందరు పిల్లల భలే దొరికావే. నువ్వు వెళ్తుంది కారులో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకురావడానికి కాదు, ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నావు. ఫినిష్. ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద బొమ్మలు వేసుకుని బ్రతికేదానివి నాకెదురు చెప్పి నన్నే ఎదిరిస్తావా? ఈ సకలతో ఆటో వేట ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమవుతుంది. కృష్ణయ్య, సార్వారితో నా ప్రేమకి వారధివి సారథివి నువ్వే. సార్వారి కోసం ఈ గుండె ఎంతలా కొట్టుకుంటుందో తెలిసిన సాక్షివి, నా స్నేహితుడివి నువ్వే. అందుకని ఈ గుండె బాధని అర్థం చేసుకుని నన్ను సార్వారిని ఒక్కటి చేసి నా ప్రేమని గెలిపించు ప్లీజ్. సమయం అవుతోంది. కృష్ణ పరమాత్ముడి ప్రతిమ కోసం వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదేంటి? వచ్చేస్తుంది పంతులు గారు. బొమ్మ కోసం వెళ్ళింది, మరి కాసేపట్లో ఊపిరిలేని బొమ్మలా తయారవ్వబోతుంది. అమ్మా, దుర్ముహూర్తం వచ్చేలోపు తులాభారం పూర్తి కావాలి, లేదంటే అరిష్టం. త్వరగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతిమని తీసుకుని రండి. నేను వెళ్ళి చూస్తాను పంతులు గారు. రాధిక, రాధిక ఇక్కడ లేదేంటి? రాధిక, అమ్మ రాధిక, అమ్మ రాధిక, రాధిక ఎక్కడికి వెళ్ళింది? ధర్మ, రాధిక ఏది? ఏమోనండి, కనిపించట్లేదు. కనిపించటం లేదా? అవునండి, కృష్ణుడి ప్రతిమ కోసం వచ్చిన రాధిక ఎక్కడా కనిపించటం లేదు. నాకెందుకో భయంగా ఉందండి. ధర్మ, సడన్ గా ఏదైనా పని మీద వెళ్ళుండొచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పూజారి గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విషయం చెప్తే తులాభారం ఆకుండా ఉండటం కోసం ఆయనే ఏదో పరిహారం చెప్తారు. వెళ్దాం పద. అది కాదండి. ధర్మ, పద వెళ్దాం రా. పంతులు గారు,
దేవుడి ప్రతిమ కోసం వెళ్ళిన రాధిక అక్కడ లేదండి, కనిపించటం లేదు. మా ఏంటి నువ్వు చెప్పేది? రాధిక లేకపోవడం ఏంటి? ఏమోరా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. కార్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎలా మిస్ అవుతుంది? రాధిక అసలే ఓ క్రిమినల్ ముఠా నుంచి ప్రాణహాని ఉంది. ఏదైనా ప్రాబ్లంలో పడి ఉంటుందేమో. బాబు, చెప్పాను కదా తులాభారం పూర్తయ్యే వరకు త్రాసులోంచి లేవకూడదని. అది కాదండి, తను ఏదైనా ప్రాబ్లంలో ఉందేమోనని. కార్తీక్, ఆ జగన్నాథుడి దయ వల్ల రాధిక్కి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ అవ్వకు. అది కాదు నాన్న. కార్తీక్, రాధిక్కి ఏమీ కాదని చెప్తున్నాను కదా. మీరంతా ఇలాగే అనుకుంటూ ఉండండి. ఏం జరుగుతుందో ఏమవుతుందో కాసేపట్లో మీకే అర్థమవుతుంది. పూజారి గారు, అయ్యా, కృష్ణుడి ప్రతిమ లేదు, మరి ఏదన్నా ప్రత్యామ్నాయం? కృష్ణుడి ప్రతిమ ఉంటే మంచిది, శుభకరం. అలాగని కంగారు పడాల్సిన అవసరం లేదు. బాబు, మనసులో కృష్ణ పరమాత్మని స్మరించుకోండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభకరంగా తులాభారం పూర్తి కావాలని కోరుకోండి. అమ్మా, స్వామివారికి నమస్కరించుకుని బంగారాన్ని త్రాసులో వెయ్యండి. రాధిక, కార్తీక్ జీవితంలో దోషాలేమైనా ఉంటే తొలగిపోయి స్వామీజీ చెప్పినట్టు వారం రోజుల్లో పెళ్లి జరగడం కోసం ఈ తులాభారం జరిపిస్తున్నాను. ఈ బంగారాన్ని నీ చేతులతో త్రాసులో వెయ్యిద్దామనుకున్నాను. నీ 100 ఏళ్ల ప్రయాణం ఇక్కడి నుంచే మొదటి అడుగు పడుతుంది అనుకున్నాను. కానీ సరిగ్గా సమయానికి నువ్విక్కడ లేకుండా పోయావు. చాలా బాధగా ఉందమ్మా. పూజారి గారు, ఏంటండి ఇది? త్రాసు తూగడం లేదేంటి? మీ బాబు బరువుకి సరిపడా బెల్లం తీసుకురాలేదేమో అమ్మా. లేదు పూజారి గారు, మా అబ్బాయి బరువు కంటే ఇంకా 5-6 కేజీలు ఎక్కువే తెప్పించాం. అయినా తూగకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. అల్లుడిప్పటికిప్పుడు సడన్ గా బరువు పెరిగాడేమో అక్క. రే, నువ్వు పనికి మళ్ళ మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. నోరు మూసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు కదిలించుకుని తన్నులు తింటారు? పిచ్చిదానా, మనం బెల్లం కొట్టేశామని మన మీద డౌట్ రాకుండా ఉండడానికే. ఏడ్చారులేండి, నోరు మూసుకుని ఉండండి. అంతా సవ్యంగా ఏర్పాటు చేస్తే ఇలా జరగడం ఏంటి? ధర్మ, నేను వెళ్ళి వెంటనే బెల్లం తీసుకొస్తాను, నువ్వు కంగారు పడుకో. లేదండి, ఇంతకు ముందు పూజ చేసిన బెల్లంతోనే తూచాలి. మళ్ళీ తీసుకొచ్చి తుయ్యటానికి వీల్లేదండి. అది కాదు పూజారి గారు, చాలా ముఖ్యమైన సంకల్పంతో ఈ తులాభారాన్ని ఏర్పాటు చేయించాను. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. అమ్మా, మీరు ఏదైతే సంకల్పించారో, ఎందుకోసమైతే ఈ తులాభారాన్ని తలపెట్టారో అది పరిపూర్ణం అవలేదు, అందుకే తూగట్లేదు.
అందుకని మరోసారి స్వామివారికి నమస్కరించుకుని నిలువు దోపిడీ సమర్పించండి. అప్పుడు పరిపూర్ణం అవ్వచ్చు. అలాగే. ధర్మ ఇవిగో. పూజారి గారు, బంగారం వేశాను, అయినా తూగలేదు. ఇది చాలా అరిష్టం అమ్మా. మీ తులాభారం విఘ్నం అయినట్టే. మీ కోరిక ఫలించనట్టే. అలా అనొద్దు పూజారి గారు. నా కొడుకు భవిష్యత్తు కోసం జరిపిస్తున్న తులాభారం ఇది. నా సంకల్పం ఖచ్చితంగా నెరవేరి తీరాలి. అందుకు శాస్త్రంలో ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. ధనధాన్యాలు, బంగారము తూచడం తప్ప మరో మార్గం లేదమ్మా. భగవంతుడా. మా ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావు? మంచైనా చెడైనా మనల్ని నడిపించేది మన మనసు. మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటే అంతా మంచి జరుగుతుంది. అనవసరంగా ఈ విషయం గురించి నువ్వు భయపడకు, బాధపడకు. నా గుండెల్లో ఉన్న భయం మీకు తెలీదురా? తెలీదు. నా కన్నీళ్లకి కారణం నీకు తెలుసు. ప్రాణం పోతుందన్నా నా భయానికి కారణం నీకు తెలుసు. మరి ఈ బాధలన్నీ చూస్తూ కూడా ఇంకా అలాగే ఉంటావేంటి? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అవతారంలో వచ్చి అండగా నిలబడతావు కదా. మరి ఇప్పుడు ఏదో ఒక రూపంలో రా. నా కొడుకు క్షేమం కోసం నేను తలపెట్టిన ఈ తులాభారం పూర్తయ్యేలా చెయ్యి.
నువ్వున్నావని నా నమ్మకాన్ని నిలబెట్టు. మా ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటావు. ఇంటికి వెళ్దాం పదా. లేదు నాన్నా, నేను నమ్మే ఈ కృష్ణయ్య ఈ అమ్మ బాధని అర్థం చేసుకుంటాడని నమ్మకం ఉంది. ఏదో ఒక రూపంలో నీ తులాభారం పరిపూర్ణం కావడానికి సాయం చేస్తాడనే నమ్మకం ఉంది. ఏమండి? రాధిక, రాధిక, ఏమైందమ్మా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఎవరు ఎవరు నన్ను కిడ్నాప్ చేశారు. ఇదెలా వచ్చింది? ఏంటమ్మా నువ్వు చెప్పేది? కిడ్నాప్ చేశారా? నా సంగతి తర్వాతండి. ఫస్ట్ సార్ వారి తులాభారం పూర్తయిందా అది చెప్పండి. లేదమ్మా, కార్తీక్ బరువు కంటే ఎక్కువ బంగారం తీసుకొచ్చాం, అయినా సరే తూగడం లేదు. నిలువు దోపిడీ ఇచ్చినా ఫలితం లేదు. పూజారి గారు, సరిపడ బంగారంతో తూచినా నిలువ దోపిడితో తూచినా తూకకపోవడం ఏంటండి? ఏదైనా అరిష్టం ఉంటే తూగదమ్మా. నా గుండె మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందో మీకు చెప్పాను, అయినా సరే మీకు అర్థం కాలేదు. రాధిక, చిరాకు తెప్పించుకో. మళ్ళీ ఆ విషయం గురించి మొదలు పెట్టుకో. నిరూపిస్తాను సార్ వారు. మీరు నా గుండెల్లో ఉన్నారని, నా గుండెల నిండా మీ మీద ప్రేమ ఉందని ఇప్పుడే ఈ క్షణమే నిరూపిస్తాను. అందుకే ఈ తులాభారమే నిదర్శనం. మీ మీద నాకున్న ప్రేమతో ఈ తులాభారం తోస్తాను. మీకోసం, మీ ప్రేమ కోసం ఈ గుండె బ్రతుకుతుందని మీకు అర్థమయ్యేలా చేస్తాను. కృష్ణయ్య, ఇది నా ప్రేమకే కాదు, నేను బ్రతకాలో లేదో చెప్పడానికి కూడా పరీక్ష. నన్ను, నా ప్రేమని నువ్వు గెలిపిస్తావని నమ్ముతున్నాను. పల్లవి అక్క, నా ప్రేమ పరీక్షకి నీ ఆశీస్సులు కూడా కావాలి. బాబోయ్, తులసి ఆకు వేగాన్ని తోగడానికి ఇదేదో పెద్ద రుక్మిణి అని ఫీల్ అవుతుంది. పాపం, ఇది బ్రహ్మల్లోనే బ్రతికి చివరికి బ్రహ్మల్లోనే చచ్చిపోతుందేమో. నువ్వు అతని జీవితంలోకి వెళ్ళాలి. అతనికి నీ ద్వారానే మనశ్శాంతి కలగాలి.
నువ్వు నిజంగా మహర్జాతకురాలు అమ్మా. నిలువెత్తు బంగారంతో తూచారు, కుటుంబ సభ్యులందరూ నిలువు దోపిడీతో తూచారు, అయినా సరే తూగలేదు. కానీ సాక్షాత్తు ఆ రుక్మిణీదేవి తులసిదళంతో కృష్ణుణ్ణి తూచినట్టుగా తూచావు తల్లి. కొంపతీసి దీని దగ్గర మంత్రశక్తులు ఏమైనా ఉన్నాయా అండి?